మంచు కొండలలో శివుని దర్శనం హిందువుల జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అనుకునే అద్భుత యాత్ర. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో, ముఖ్యంగా మరణ భయం అంటే ఏంటో చాలా స్పష్టంగా తెలిసేలా చేసే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ యాత్రను మేము ఎలా పూర్తి చేశాము అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయబడును. మీకు ఎలాంటి సందేహం ఉన్నా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాము. వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ వల్ల చాలా వరకు దర్శనం ఆపుతారు అని చెప్తున్నారు. ఫస్ట్ టైం హెలికాప్టర్లో ఎక్కుతున్నాను, ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ బి ఆసమ్. మనం పంచతరణిలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఎయిర్టెల్ సిగ్నల్ లేదండి, జియో పోస్ట్ పెయిడ్ మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరికైనా కాల్ చేయాలి ఇంటికి గట్టా అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హెల్ప్ లైన్, వాళ్ళ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ దర్శనానికి అలౌ చేయలేదు, దానివల్ల ఈరోజు చాలా రష్గా ఉంది. మనం ఏ టైంకి రీచ్ అవుతాం అనేది ఇంకా తెలియదు. అందరికీ నమస్కారం. మేము అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతున్నాము. పూణే నుండి శ్రీనగర్ చేరుకున్నాము. శ్రీనగర్ నుండి 2 మార్గాల్లో మనం అమర్నాథ్ చేరుకోవచ్చు. అయితే మేము బాల్తాల్ మార్గం నుండి వెళ్తున్నాము. పెహల్గాం మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గంలో మన పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవిని ఆ మార్గంలోనే తీసుకొని వెళ్ళారు అని చెప్పి కథనం. మనం అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం RFID తీసుకోవాలి. ఈ RFID అనేది పంతా చౌక్లో తీసుకున్నాము. కావాలి అనుకునే వాళ్ళు శ్రీనగర్లో పంతా చౌక్లోకి వెళ్ళి తీసుకోవాలి. వన్స్ శ్రీనగర్ రీచ్ అయ్యాక మన సిమ్స్ వర్క్ అవ్వండి. పోస్ట్ పెయిడ్ అయితే ఎయిర్టెల్ అండ్ జియో వర్క్ అవుతుంది. బట్ పంచతరణి బేస్ క్యాంప్లో అయితే ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కూడా పనిచేయదు. ఇక్కడ వీళ్ళు సిమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవసరమైన అనుకున్న వాళ్ళు సిమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము బాల్తాల్ బేస్ క్యాంప్కి వెళ్తున్నాము. బాల్తాల్ బేస్ క్యాంప్లో నైట్ ఉండి మార్నింగ్ మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం అమర్నాథ్ గృహ కోసం. బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి 16.75 కిలోమీటర్లు ఉంటుంది మనకి అమర్నాథ్ గృహ చేరుకోవడానికి. గుర్రం కానీ పాల్కి కానీ ఇలా వెళ్ళే వాళ్ళకైతే 14.75 కిలోమీటర్స్ మాత్రమే మనకి తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే మనం నడాల్సిందే. పాల్కి అక్కడి నుంచి సపరేట్గా పెట్టించుకోవచ్చు. లేదు కింద నుంచే మనం పాల్కి వాళ్ళతో మాట్లాడుకుంటే డైరెక్ట్గా అక్కడ నంది విగ్రహం ఉంటుంది, అక్కడ వరకు తీసుకొని వెళ్తారు. అస్సలు నడవలేని వాళ్ళకి పై వరకు తీసుకొని వెళ్తారు. మనం ఇచ్చే అమౌంట్ బట్టి మనల్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు. బేస్ క్యాంప్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా లైన్స్ ఉంటాయండి. ఎవరి లగేజ్ని వాళ్ళు స్కాన్ చేసుకొని మన RFIDని చూస్తారు. తర్వాత మనం బేస్ క్యాంప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. మనం చూస్తుంది బాల్తాల్ బేస్ క్యాంప్ అండి. ఈ బేస్ క్యాంప్లో చూస్తున్నారు కదా, అన్ని షాప్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, రెయిన్ కోట్స్, జర్కిన్స్ ఇలా అన్నీ దొరుకుతున్నాయి. కాస్ట్ ఎక్కువ, బట్ ఎమర్జెన్సీగా ఎవరు ఏం తెచ్చుకోలేదు అనే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా మనం సైడ్లో చూస్తుంటే లంగర్స్ అని ఉన్నాయండి. ఇలా లంగర్స్ అని ఉన్న దగ్గర ప్రతి దగ్గర మనకి ఫుడ్ ఫ్రీ. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అండ్ మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ ఇలా పెడుతున్నారు. అండ్ సాయంత్రం స్నాక్స్ కూడా పెడుతున్నారు, చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా. అండ్ ఇంకేంటంటే మనం లంగర్లోకి వన్స్ వెళ్ళాము, ప్లేట్లో ఏదైనా పెట్టించుకున్నాము అంటే ఖచ్చితంగా తినేయాలండి. పారేస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు, బలవంతంగానైనా మనల్ని తినిపిస్తారు. సో ఎంత కావాలో అంతే పెట్టించుకొని మనం తినాలి ఈ లంగర్స్లోకి వెళ్ళాము అంటే. ఇప్పుడు మేమేంటంటే టెంట్ కోసం వెతుక్కుంటున్నాము. రేపు మార్నింగ్ మేము బేస్ క్యాంప్ నుంచి బయలుదేరేటప్పుడు ఎర్లీగా వాళ్ళు 4 o'clockకి గేట్ ఓపెన్ చేస్తారు. ఆ టైంకి మనకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నది మేము తీసుకున్న టెంట్. రేపు మార్నింగ్ ఎర్లీగా లెగిచి మేము వెంటనే గేట్ ఓపెన్ చేయగానే మేము నడడానికైనా లేకపోతే గుర్రంలో వెళ్ళడానికైనా వీలుగా ఉండడానికని చెప్పేసి 10 minutes దూరంలో ఉన్న టెంట్ తీసుకున్నాము. మార్నింగ్ స్నానం చేయడానికి 100 rupees per person తీసుకుంటారు. హాట్ వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. క్యాంప్లో ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ పర్ పర్సన్కి 500 తీసుకుంటున్నారు. ఇది మన టెంట్లో ఉన్నాను నేను, చూస్తున్నారు కదా. ఫుడ్కి అయితే మీరు
ఇక్కడ లంగర్స్ చాలా ఉన్నాయి. ఏ లంగర్లోకి వెళ్ళైనా మీరు ఫుడ్ తినొచ్చు. చాలా బాగున్నది కూడా ఫుడ్. అది రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుతాం మళ్ళీ మేము. గుర్రం కానీ నడిచి కానీ పిట్టు కానీ ఏదైనా. అది రేపు దర్శనం అయ్యాక మళ్ళీ మీకు నేను నా అప్డేట్స్ ఇస్తాను. నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఇప్పుడు ఒక లంగర్ని అయితే వెతుక్కుంటున్నాం, ఏ లంగర్లో ఫుడ్ బాగుంటుంది అని. అన్ని లంగర్స్లోని ఫుడ్ బాగుంటుంది, బట్ ఈ క్లైమేట్కి మనకి ఏం తినాలనిపించదు. ఏదో లైట్గా తింటాము. ఆ తినడం కోసమైనా కొద్దిగా ఏది మన సౌత్ ఇండియన్ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాను నేనైతే. లక్కీగా ఒకటి దొరికింది. దోశలు వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక దోశ తినేసి ఇప్పుడు మళ్ళీ నేను టెంట్లోకి వెళ్ళిపోతాను. బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 3 అవుతుంది. మేమైతే గుర్రం ఎక్కామండి, చూస్తున్నారు కదా ఈ టైంలో ఎలా ఉందో క్లైమేట్ గట్టని. 3 నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇటు టెంట్ దగ్గర ఉన్నప్పుడే మేము గుర్రం కోసం మాట్లాడుకున్నాం. వాళ్ళ ఐడి కార్డుని తీసుకొని వాళ్ళతో మేము టికెట్ తీయించుకున్నాం. 2900 తీసుకుంటున్నారు పర్ పర్సన్కి. పచ్చి అనేది తీసుకోవాలి. ఆ పచ్చి చూపిస్తేనే మనకి ముందుకు అలౌ చేస్తారు. సో 10 మినిట్స్ దూరంలో ఉన్నాం కదా, ఇక్కడ మేము గుర్రం మీద వెయిట్ చేస్తున్నాం. ఇంకా చాలా రష్గా ఉందని ఇక్కడి నుంచి దిగేసి నడిచి వెళ్ళాం. మనకి ఆదియోగి స్టాచ్యూ వస్తుంది. అక్కడ మనకి మెయిన్గా గేట్స్ వస్తాయి. అక్కడ మన RFID చూపించాలి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక. చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇక్కడ. అయితే ఈ గేట్ ఓపెన్ అవ్వగానే అక్కడ ఎవరికైనా ఏజ్ గురించి డౌట్ ఉంటే, చిన్నపిల్లలు గట్టా వచ్చారేమో అన్న వాళ్ళకే వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించమంటున్నారు. లేదు అంటే RFID చూసి మనల్ని అలౌ చేస్తున్నారు. చూస్తున్నాం కదా మనకి ఆదియోగి స్టాచ్యూ లాగా గేట్ కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి గేట్ జెంట్స్కి వేరేగా లేడీస్కి వేరేగా సపరేట్గా ఉంటుంటాయి లైన్స్. ఇక్కడ RFID చెక్ చేస్తారు. ఎవరికైనా ఏజ్ కొద్దిగా చిన్నవాళ్ళు వచ్చారు అని డౌట్ ఉంటే వాళ్ళకి మాత్రం ఆధార్ కార్డ్ చూపించమని అడుగుతారు. సో ఆధార్ కార్డు ఉంచుకోండి. అండ్ ఈ గేట్ దాటిన తర్వాత మళ్ళీ మనం గుర్రం ఎక్కుతాం. అప్పటి వరకు నడిచే వెళ్ళాలి. చూస్తున్నారు కదా తెల్లవారుజామున ఎంతమంది భక్తులు, ఎంత క్రౌడ్గా ఉందో గేట్ ఓపెన్ చేస్తే వెళ్ళడానికని. ఇదే ఆ గేట్ అండి. లేడీస్ లైన్ వేరేగా ఉంది. ఇక్కడ చెకింగ్ అనేది మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉంది అనేది. ఇలా గేట్లో చెకింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం గుర్రం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి మళ్ళీ గుర్రం ఎక్కిస్తారు. ముందున మనకి ఒక చెకింగ్ అవుతుంది. మిలిటరీ వాళ్ళు చెక్ చేస్తారు. గుర్రం వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని మనం వాళ్ళకి పర్చి అనేది కట్ చేయిస్తాం. ఆ పర్చి అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. పర్చి ఉన్నాక మనకి లైన్లో అలౌ చేస్తారు. ఇంకా మనం ఇప్పుడు అమర్నాథ్ గృహకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నిన్న ఇక్కడ దర్శనానికి అలౌ చేయలేదు. దానివల్ల ఈరోజు చాలా రష్గా ఉంది. మనం ఏ టైంకి రీచ్ అవుతాం అనేది ఇంకా తెలియదు. హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు భగవంతుని స్మరించుకున్నంత పారవస్యానికి లోనవుతాం. మన దృష్టిలో హిమాలయ పర్వతాలే మాత్రమే కాదు, శివకేశవుల స్వరూపాలు. అందుకే అమర్నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించిన, మానస సరోవరం పేరుతో సరస్సును కొలిచిన, జీవితంలో ఒక్కసారి అయినా
అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాలని తప్పిస్తారు. మరి వాటిలో ప్రత్యేక స్థానం ఉన్న అమర్నాథ్ యాత్ర గురించి ఓసారి తలుచుకుందాం. ఈ అమర్నాథ్ గృహ వెనక ఉన్న కథని తెలుసుకుందాం. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు, దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఒకానొక సందర్భంలో శివుని సతి పార్వతి తనకు అమరత్వం గురించి రహస్యాన్ని చెప్పమని కోరిందంట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకనే ఎవ్వరూ లేని ప్రాంతంలో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నారంట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణి చేరుకోలేని అమర్నాథ్ గృహను ఎంచుకున్నారంట శివయ్య. పార్వతీకి అమరత్వం గురించి చెప్పే సమయంలో ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నాదంట. అప్పటినుంచి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడికక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాన్ని చూశామని కూడా చెప్తూ ఉంటారు. ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడే అని చెప్తారు. శ్రీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో పెహల్గామ్ అనే గ్రామం ఉంది. దీన్నే బయల్గ్రామ్ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందంట. ఇక చందన్వారిలో తన సిగలోని చంద్రుణ్ణి, శేష్నాగ్ దగ్గర తన మెడలోని పాముల్ని, మహాగణేష్ పర్వతం వద్ద కుమారుడు గణేశుణ్ణి, పంచతర్ణి దగ్గర తనలోని పంచభూతాలని విడిచారని చెప్తారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలంపించేలా ఉండటం విశేషం. ఇన్ని విశేషాలున్న ప్రదేశం కనుక ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పూజలు అంటుకుంటుంది. అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలి అంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిందే. మొదటి దారి పెహల్గామ్ నుంచి పంచతర్ణికి వెళ్ళి అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే గుహకు చేరుకుంటారు. కాస్త దూరమైన శివుడు నడిచి వెళ్ళిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. ఇక్కడ మనం వెళ్ళే రూట్లో ఎక్కడికక్కడే మిలిటరీ వాళ్ళు ఉంటారు. గుర్రాన్ని కూడా చూస్తున్నారు కదా, లైన్ మీదే వెళ్ళమంటున్నారు. నడిచే వాళ్ళు ఒక పక్కకి, పాల్కీ మీద వెళ్ళే వాళ్ళు ఒక పక్కగా వెళ్తూ ఉంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ వెయిట్ చేయిస్తున్నారు గుర్రాల వాళ్ళని సైడ్కి. సో అలా వెయిట్ చేయాలి. ఎక్కడికక్కడే బోర్డ్స్ ఉన్నాయి, మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము అనేది తెలుస్తుంది. మనకి ఎక్కడికక్కడే మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బోర్డు పెట్టి ఉంటుంది. అండ్ సగం దూరం వెళ్ళాక గుర్రాలకి కొద్దిగా రెస్ట్ కావాలి అని చెప్పేసి ఆపారు. అక్కడ ఒక షాప్స్ ఉన్నాయండి. ఆ షాప్స్లో ఏంటంటే కావా అని దొరుకుతుంది, నమ్కీన్ చాయ్ అని ఉంటుంది. కొద్దిగా బాడీ రిఫ్రెష్ అవుతుంది తాగితే. కావా అంటే స్పైసెస్ అన్నీ కలిపేసి ఉన్న హనీ కలిపింది. కొద్దిగా తాగితే కొద్దిగా ఎనర్జీగా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా మీరు కూడా వెళ్తే ట్రై చేయండి కావా అయితే. ఉన్నాము గ్రూప్కి దగ్గరలో ఉన్నాం. 7 కిలోమీటర్స్ వెళ్తే సగం ప్లేస్లో స్టాప్ అయి ఉన్నాం. తెల్లవారుజామున 5 o'clock మేము చెకింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము రీచ్ అవ్వలేదు గృహకైతే. ఇంకా 2 kilometers వెళ్తేనే మేము రీచ్ అవుతాము. చూస్తున్నారు కదా ఇటు అటు మంచు ఎలా ఉందో. చాలామంది భక్తులు రిటర్న్ అయి కనిపిస్తున్నారు. ఏంటా అనుకున్నాం. ఏంటంటే పంచతరణి బేస్ క్యాంప్ నుంచి 6 kilometers. సో వాళ్ళు దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మనం ఇంకొక 2 kilometers వెళ్తే వచ్చేస్తాము. ఆ ఎండింగ్లో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అదే అమర్నాథ్ గుహకు దగ్గరలో ఉన్నాం. ఈ సైడు ఆ సైడు ఫుల్గా మంచు ఉంది. కానీ ఫస్ట్ దేవుడి దర్శనం అయ్యి వచ్చాకే మనం ఈ మంచుని చూడాలి, ఫొటోస్ తీయించుకోవాలి, ఆడుకోవాలి అనే ఫిక్స్ అయిపోయాం. సో ముందు దేవుడి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి గుర్రాలు ఆగిపోతాయి. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా పాలకి ఇవన్నీ ఉన్నాయి. ఎండింగ్లో కనిపిస్తుంది గృహ. చూస్తున్నారు కదా, గుర్రం మీద వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోయిన తర్వాత గుర్రాలకు పెడుతున్నారు ఫుడ్ గట్టని. ఒక 1 kilometer నడదా. మనకి కనిపిస్తున్న రెడ్ కలర్ది అదే గృహ. ఇంక ఇదంతా నడాలి మనం. ఇక్కడ నుంచి నడలేని వాళ్ళ కోసం పాలకి అవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, గుర్రం మీద వచ్చిన వాళ్ళందరు గుర్రాలు ఇక్కడే ఆపేస్తారు. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నారో ఫుడ్ వాటికి.
ఇంకా ఈ 1.5 కిలోమీటర్ నడిస్తే మనం దేవుని దర్శనం చేసుకుంటాం. ఇలా లగేజ్లు పెడుతున్నాం ఇక్కడ. ఈ లగేజ్ తర్వాత మొబైల్స్ అన్నీ ఇక్కడే వదిలేస్తాము, ఆ పాయింట్లో పెడతాం. ఇక్కడ నుంచి మళ్ళీ నడిచే వెళ్తాము. 40 మీటర్ల ఎత్తు ఉండే అమర్నాథ్ గృహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచభూతాల రూపాలలో శివుడు ఉంటాడు అనే హిందువుల నమ్మకం. మాకు ఆ దేవుని దర్శనం అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జంట పావురాలను కూడా మేము చూసాము. చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చేటప్పుడు బాల్తాల్ నుంచి వచ్చాం, ఇప్పుడు వెళ్ళేటప్పుడు పంచతరణి నుంచి వెళ్తున్నాం హెలీప్యాడ్ వైపు. ఎందుకంటే మాకు హెలికాప్టర్ టికెట్ దొరికింది రిటర్న్. చూస్తున్నారు కదా ఎలా ఉందో రూటు. కానీ కేదార్నాథ్తో పోల్చుకుంటే ఇక్కడ గ్రేట్ అండి. గుర్రాలను ఒక లైన్లో పంపిస్తున్నారు, పాల్కీలను ఒక పక్క పంపిస్తున్నారు, తోపులాట గట్టా జరగట్లేదు. చాలా బాగా తీసుకుని వెళ్తున్నారు. మేము సేఫ్గా దేవుని దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము అంటే దానికి కారణం ఆర్మీ వాళ్ళే. ఎందుకంటే వెళ్ళే మార్గంలో ఎక్కడికక్కడే మనకి ఆర్మీ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న ఆర్గనైజేషన్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే మనం చక్కగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. థ్యాంక్స్ టు ఇండియన్ ఆర్మీ ఆర్గనైజేషన్. హ్యాట్స్ ఆఫ్. పడుతుంది. ఈ క్లైమేట్ వల్ల చాలా వరకు దర్శనం ఆపుతారు అని చెప్తున్నారు. మాదైతే అయిపోయింది, దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయాం. జస్ట్ రీచ్ అయ్యేటప్పుడు వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. मेडिकल के कैंप है। దర్శనం అయిన తర్వాత నాకు విపరీతంగా హెడేక్గా ఉంది అనిపించింది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో నేను ఇంకా నడవలేకపోతున్నాను అనిపించింది. సో నేను పైనుంచి కింద పంచతరణికి రావడానికి 1000 రూపీస్ ఇచ్చి గుర్రం పైన అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తుంది పంచతరణి బేస్ క్యాంప్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం పంచతరణిలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఎయిర్టెల్ సిగ్నల్ లేదండి, జియో పోస్ట్ పెయిడ్ మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరికైనా కాల్ చేయాలి ఇంటికి గట్టా అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హెల్ప్ లైన్. వాళ్ళ ద్వారా మనం కాల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఒక నెంబర్కి కాల్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఎక్కడ ఉన్నామని చెప్పచ్చు. అండ్ మనం చూస్తున్నారు కదా, ఇదే మన హెలీప్యాడ్ ప్లేస్. ఇది బేస్ క్యాంప్ పంచతరణిలో. ఇక్కడ కూడా లంగర్స్ ఉన్నాయి, తినాలి అనుకుంటే ఏదైనా తినొచ్చు వెళ్ళి. ఈరోజు నైట్ అయితే మేము పంచతరణి బేస్ క్యాంప్లో ఉంటాము. రేపు మార్నింగ్ హెలికాప్టర్లో నీల్గఢ్ చేరుకుంటాము. ఇప్పుడు పంచతరణిలో రూమ్కి వెళ్తున్నాం మనము. రూమ్ అంటే అదే టెంట్కి. ఇక్కడ టెంట్కి ఎంత అంటే ఇక్కడ గవర్నమెంట్ రేట్ పర్ హెడ్ 650 రూపీస్. బాల్తాల్లో టెంట్కి అయితే మనకి 500 తీసుకున్నారు పర్ పర్సన్కి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు వచ్చే టికెట్ కట్ చేస్తారంట. పర్ హెడ్ 650. ఇప్పుడు మనం టెంట్కి వెళ్తున్నాం. పంచతరణిలో ఎలా ఉందో చూడటానికి. బెడ్ది అయితే 750, కింద పడుకోవాలి అంటే 650 అంట. ఓకే, ఇలానే ఉంటాయండి టెంట్లు గట్టా. ఈ 116 టెంట్ అయితే మేము తీసేసుకున్నాము. మా 4 మెంబర్స్ ఈ టెంట్లోనే ఉంటాము. ఇక్కడ హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. ఒక్క బకెట్ వచ్చేసి 150 రూపీస్. దగ్గరలోనే వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ హెలికాప్టర్ కూడా దగ్గరగా ఉంది. ఇది మన టెంట్. ఈ టెంట్కి 650 రూపీస్ తీసుకున్నాడు. అటువైపు గాలి వచ్చేస్తుంది, ఇటువైపు గాలి వచ్చేస్తుంది. రాత్రికి ఎలా పడుకుంటామో తెలియదు. చూస్తున్నారు కదా ఈ గ్యాప్. పంచతరణిలో హెలికాప్టర్కి లైన్ కట్టేసి మనం టికెట్ తీసుకోవచ్చు. ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే మనకి బై ఛాన్స్ హెలికాప్టర్ టికెట్ దొరకే ఛాన్స్ ఉంటుంది. ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ హెలికాప్టర్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి హెలికాప్టర్ టికెట్ దొరికితే వీళ్ళు జర్నీ చేస్తారు. ఎవరికైనా అమౌంట్ కావాలి అంటే
ఇక్కడ పంచతరణిలో చూస్తున్నారు కదా ఏటీఎం ఉంది, వెళ్ళి ఏటీఎంలో అమౌంట్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం క్యాషే క్యారీ చేయాలి, ఎందుకంటే టెంట్స్ కానీ గోడకు కానీ పాల్కీకి కానీ ఇలా వేటికైనా మనం అమౌంటే ఇవ్వాలి. సో క్యాష్ని అయితే క్యారీ చేయాలి ఖచ్చితంగాని. ఫోన్పే ఇవన్నీ వర్క్ అవుతాయి, బట్ మన జియో నెట్వర్క్ అయితే వర్క్ అవుతున్నాయి, ఎయిర్టెల్ నెట్వర్క్ పనిచేయట్లేదు. ఇక్కడైతే చాలా చలిగా ఉంది, -డిగ్రీస్లో ఉంది క్లైమేట్ అయితే. చూస్తున్నారు కదా, అందరూ ఇలా చిన్న మంట వేస్తే ఆ మంట దగ్గరికి వచ్చి చలి కాసుకుంటున్నారు. మేము డిన్నర్ చేయడానికి అయితే లంగర్కి వచ్చేసాము. ఇక్కడ 8 తర్వాతే మనకి లంగర్లో హారతి ఇచ్చాకే మనకి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడే జస్ట్ హారతి అయింది. చూస్తున్నారు కదా అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు లంగర్లో ఫుడ్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ అయితే -డిగ్రీలో ఉన్నది ఇక్కడ క్లైమేట్. ఇప్పుడు కూడా -2లోనే ఎక్కడ ఉన్నది. చూస్తున్నారు కదా మాట్లాడుతుంటే పొగ ఎలా వస్తుందో. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఎలా ఉందో మా పరిస్థితి. 9 o'clockకి మా హెలీప్యాడ్, అంతవరకు మేము ఇక్కడ ఉండాలి 3 hours. ఏదైనా అమర్నాథ్ యాత్ర చాలా కష్టమైనదే. మీరు వస్తే చాలా ధైర్యంగా రండి, అంటే స్వెటరు, గ్లౌజెస్ ఇవన్నీ తీసుకొని రండి, జర్కిన్. వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ఓకే, ఫుడ్ అయితే ఇక్కడ చాలా ఉంది, బట్ మనం తినలేము ఈ క్లైమేట్కి. వామిటింగ్ సెన్సేషన్ లాగా, తలనొప్పి లాగా అన్నీ ఉంటాయి. నాకైతే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లైమేట్కి విపరీతమైన హెడేక్. అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నాక నేను కొద్దిగా దిగుతున్నప్పుడు నాకు తగ్గింది. సో మీరు వచ్చిన వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి. టేక్ కేర్. మార్నింగ్ 7:30కి అయితే మేము హెలికాప్టర్ పాయింట్కి అయితే వచ్చేసాము. మా టికెట్ టైమింగ్ వచ్చేసి 9 o'clock, బట్ ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అంట. సో ఎర్లీగానే వచ్చేసాం. వెయిట్ చెక్ చేశారు, వెయిట్ చెక్ చేసిన తర్వాత టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అంటే 10:30 అరౌండ్ ఆ టైంలో మాకు టోకెన్ నెంబర్ వచ్చి మా టికెట్ అయితే మా చేతికి వచ్చింది. మా జర్నీ అయితే 12 o'clockకి స్టార్ట్ అయ్యింది. జస్ట్ 7 minutes. ఈ 7 minutes కోసం మేము మార్నింగ్ 7:30 నుంచి 12 o'clock వరకు వెయిట్ చేసాం. సక్సెస్ఫుల్లీ అమర్నాథ యాత్ర కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు రీచ్ అయ్యాం. ఎక్కడంటే నీల్గర్ద్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం శ్రీనగర్ వెళ్తాం. శ్రీనగర్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తాం. అమర్నాథ యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అమర్నాథ్ యాత్ర was one of the best trip in my life. అన్ని యాత్రలాగే ఈ యాత్ర కూడా చాలా చక్కగా జరిగింది. మేము నలుగురు మంచిగా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చాం. అమర్నాథ యాత్ర సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.